కంబకు ఘనమైన పూజలను కంబకు గనగాన గంటలను కంబకు ఘనమైన పూజలను కంబకు అరే దనదాన దప్పులను కంబకు దండిగా మొక్కులను కంబకు దనదాన దప్పులను కంబకు దండిగా మొక్కులను కంబకు అరే అనకపల్లి క్షేత్రం అందంగా మెరువంగా నింగి నేల అంతా అబ్బా అనకపల్లి క్షేత్రం అందంగా మెరువంగా నింగి నేల అంతా పోతుండగా అంబరం అంటే సంబరాలే నూకాలమ్మకు వేడుకలే అంబరం అంటే సంబరాలే నూకాలమ్మకు వేడుకలే గనగాన గంటల్లో కంబకు ఘనమైన పూజలను కంబకు దనదాన దప్పులను కంబకు దండిగా మొక్కులను కంబకు ఆమెడబెట్టు భక్తులంట చూడంగా రెండు కళ్ళు జాలవంట ఆమెడబెట్టు భక్తులంట చూడంగా రెండు కళ్ళు జాలవంట ఓవెల చుట్టూ దీపాలంట శతకోటి కాంతులై వెలుగునంట ఓవెల చుట్టూ దీపాలంట శతకోటి కాంతులై వెలుగునంట అరే ఏ దిక్కు చూసినా కోటి భక్తులే ఏ నోట విన్నా కంబ పాటలే ఏ దిక్కు చూసినా కోటి భక్తులే అరే ఏ నోట విన్నా కంబ పాటలే ఒబ్బ వేడు కాంతింతగాదంట గనగాన గంటల్లో గనగాన గంటల్లో కంబకు ఘనమైన పూజలను కంబకు గనగాన గంటలను కంబకు ఘనమైన పూజలను కంబకు అరే దనదాన దప్పులను కంబకు దండిగా మొక్కులను కంబకు దనదన దప్పులను కంబకు దండిగా మొక్కులను కంబకు బాబా గల్లు గల్లు గజ్జ గట్టి ఆడేటి చిన్న పెద్దల ఆటలు చూడు గల్లు గల్లు గజ్జ గట్టి ఆడేటి చిన్న పెద్దల ఆటలు చూడు అరే ఆటలు. అందరికీ నమస్కారం. ఈరోజు 43, 42 డివిజన్లో మన నూకాలమ్మ తల్లి 45 సంవత్సరాలు బట్టి ఉత్సవాలు అమ్మవారు చేయించుకుంటున్నారు భక్తులతో. ఈ రోజున పోతిరాజుబాబు ఘటాలు ఊరేగింపు ఇంటింటికి ప్రతి ఈదిలో కూడా ఘటాలు ఊరేగింపు ఉదయం కలిశాలు పోతిరాజుబాబు స్థానాలైన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీద ప్రారంభోత్సవం అయింది. కావున 20వ తారీఖున ప్రారంభం 28 భారీ వేసాలతో చెట్టు వేసాల భూత పేతాలతో భారీ ఊరేగింపు ఉంటుంది. కావున అప్పుడు రాత్రి 10 గంటలకి అగ్నిగుండం తొక్కడం జరుగుద్ది. భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ అమ్మవారిని జయప్రదం చేయవలసిందిగా ఆ నూకాలమ్మ తల్లి అందరూ ఎల్లవేళలా వాళ్ళకు తోడు నీడయి కాపాడాలని భక్తులకు ఆ అమ్మని ఆ తల్లిని అందరూ కోరుకుంటున్నాం. మనవి ఈరోజు అమ్మవారి కొత్త అమావాస్య జాతర ప్రారంభమైంది. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పొద్దున ప్రారంభించుకున్నాము. కావున భక్తులందరూ కూడా ఈ జాతరని ఈ 9 రోజులు అమ్మవారి దగ్గర రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. లడ్డు ఊరేగింపు కూడా ఉంటుంది. అలాగే లాస్ట్ రోజున అమ్మవారికి అగ్నిగుండం, లడ్డు వేలంపాట ఇట్లాగా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ అమ్మవారి జాతర అంతా కూడా శుభప్రదం కావాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ జాతరని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఏలూరు పట్టణ ప్రజలందరికీ ముఖ్యమైన విన్నపం, మన ఏలూరులో ఉన్న 42, 43 డివిజన్లో ఉన్న మన కొత్తపేట నూకాలమ్మ జాతర ఈరోజు ఘనంగా మన ఎమ్మెల్యే గారితో ప్రారంభించి వీధికి పోతురాజు స్నానం కూడా జరిగింది. ఈ రోజు నుంచి 28 వరకు ప్రతి ఇంటికి కూడా ఘటాలు తిరుగుతుంటాయి మన కొత్తపేట 42, 43 వార్డులన్నీ. అలాగే పట్టణ ప్రజలందరూ కూడా ఈ కొత్త అమావాస్య సందర్భంగా మీరు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లా ఈ ఉత్సవ కమిటీ సభ్యులందరం కూడా మా రంగాన్ని ఉత్సవ కమిటీ చైర్మన్గా పెట్టి అందరం కూడా మేము కోఆపరేషన్ చేసి మేము ముందుకు తీసుకెళ్తాం ఈ ప్రోగ్రాన్ని. కాబట్టి పట్టణ ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. 42, 43 డివిజన్లో వేచి ఉన్న నూకాలమ్మ అమ్మవారి జాతర 45వ జాతర 23, 25 నుంచి 28, 3, 25 వరకు జాతర జరుగుతుంది. 28వ తారీఖున జాతర కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ఘటాల ఊరేగింపు జరుగుతున్నది.
ఈ ఊరేగింపులన్నీ జయప్రదం చేయవలసిందిగా ఏలూరు ప్రజలకు కోరుతున్నాం. గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ 43వ డివిజన్ ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు తీసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తాను. ఏ నూకాలమ్మ తల్లికి ఏలూరు కొత్తపేటలో వేయించేసి ఉన్న నూకాలమ్మ వారి ప్రత్యేకత ఏంటంటే ఉగాది ముందర వచ్చే అమావాస్యకి కొత్త అమావాస్య జాతర అని చెప్పి అమ్మవారికి 10 రోజుల పాటు షష్ఠి రోజు నిలబెడతారండి. ఫాల్గుణ షష్ఠి రోజు నిలబెట్టి అమ్మవారిని 9 రోజుల పాటు అమ్మవారికి నిత్య ధూపదీప నైవేద్యాలతో నగరంలో ఘట సంచారం జరుగుతుంది. ఘటాలన్నీ సంచారం జరిగిన తర్వాత ఆఖరి రోజు 9వ రోజున అమ్మవారికి అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. జరిగిన తర్వాత పోతుని బలించి అమ్మవారి తలుపులు మూసేస్తారండి. మూసేసిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి తర్వాత ఉగాది రోజు తలుపులు తెరుస్తారండి. అంతటితో ఆ రోజు తలుపులు మూయడంతో జాతర ముగుస్తుంది. తర్వాత ఉగాది రోజు ఉదయం తలుపులు తెరవడం జరుగుతుందండి. ప్రతి ఏడాదిలాగా అంటే ఇంకా ఘనంగా చేద్దామని చెప్పి ఈసారి అన్నీ మొత్తం చాలా రకాల వేషాలు, అమ్మవారికి అలంకరణలు, రకరకాల పూలతో అలంకరణలు, ఇంకా పూజలు అన్నీ చేస్తున్నారండి ఈసారి. అంటే అమ్మవారికి ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళకి సంవత్సరం లోపే అన్నీ వాళ్ళ కోరికలన్నీ తీరిపోతాయి. వాళ్ళు వచ్చే సంవత్సరం అమ్మవారికి వాళ్ళు సారా అవన్నీ పెట్టుకుని అదే కొత్త అమావాస్యకి వాళ్ళ మొక్కుబడులన్నీ చెల్లించుకుంటారండి. ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నా ఏమనకంటే 28వ తారీఖున అమ్మవారిని శుక్రవారం నాడు కొత్త అమావాస్య పండుగ జరుగుతుంది. ఆ రోజు భక్తులందరూ విచ్చేసి వారి మొక్కుబడులు అన్నీ తీర్చుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, నమస్తే మీడియా మిత్రులకి. ఇవాళ 43, 42 డివిజన్లో వీక్షిస్తున్న శ్రీ నూకాలమ్మ తల్లి కొత్తపేట గ్రామదేవత 45వ వార్షికోత్సవం తరఫున అమ్మవారు ఘనంగా ఇవాళ ఎమ్మెల్యే ద్వారాగా ఓపెన్ చేసాం, కల్చాల ద్వారాగా. అలాగే ఇవాళ 20వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 9 రోజులు కూడా కొత్తపేట అంతా కూడా ఘటాలతో ఊరేగిస్తూ, అలాగే 28వ తారీఖు రోజున రాత్రి 10 గంటలకి అగ్నిగుండం అలాగే గొర్రెపోతుని వేస్తూ అమ్మవారికి నైవేద్యం పెట్టి క్లోజ్ చేస్తారండి. మళ్ళీ ఉగాది రోజున 30వ తారీఖు గుడి తీస్తారు. భక్తులందరూ కూడా 28వ తారీఖున ఘనంగా గజ్జికర్ణ, గోకర్ణ, టక్కు డామరాలతో ఊరేగిస్తూ అమ్మవారి చక్కగా ఊరిస్తారు. భక్తులందరూ పాల్గొని అమ్మవారి తీర్థప్రదర్శనకి కృపలవుతారని కోరుకుంటూ జై నూకాలమ్మ. డివిజన్ ఇన్ఛార్జ్ అయిన దావాల రంగసత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్గా చేస్తూ ఆయన చేతుల మీదుగా ఈ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఎంతో ఘనంగా. గనగాన గంటల్లో నూకాంబకు ఘనమైన పూజలే నూకాంబకు, గనగాన గంటల్లో నూకాంబకు ఘనమైన పూజలే నూకాంబకు, అర ధనదాన దప్పులే నూకాంబకు దండిగా మొక్కులే నూకాంబకు, ధనదాన దప్పులే నూకాంబకు దండిగా మొక్కులే నూకాంబకు, అరే అనకపల్లి క్షేత్రం అందంగా మెరువంగా నింగి నేల అంతా, అబ్బా అనకపల్లి క్షేత్రం అందంగా మెరువంగా నింగి నేల అంతా, అంబరం అంటే సంబరాలే నూకాలమ్మకు వేడుకలే. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనేజ్ పడుచుల కోసం 1,099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.